క్రికెటర్స్ క్రికెట్ ఆడితే ఏం కిక్ ఉంటుంది, సినిమా వాళ్ళు క్రికెట్ ఆడితే ఆ కిక్కే వేరు. సో సీసీఎల్ స్టార్ట్ అయిపోయింది. 8వ తారీఖు బెంగళూరులో స్టార్ట్ అవబోతుంది. కర్ణాటక బుల్డోజర్స్తో మన తెలుగు వారియర్స్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే 4 సార్లు కప్ అయితే కొట్టారు. ఫిఫ్త్ టైం కూడా చిన్న 0.006లో మిస్ అయింది. ఈసారి 2025 ఫిఫ్త్ కప్ న్యూమరాలజీ ప్రకారం కూడా అని తమన్ గారు చెప్తున్నారు. సో మనతో పాటు కయ్యం ఉన్నారు. కయ్యం ఎలా ఉన్నారు? బాగున్నారు. అందరికీ నమస్కారం. ఓకే, ఈసారి కప్పు మందే న్యూమరాలజీ ప్రకారం కూడా లెక్కలే చెప్తున్నారు. డెఫినెట్గా మాదే. గత ఒక 3 months నుంచి ఎవరెవరు ఖాళీగా ఉన్నారు. సో కొంతమంది అయితే షూటింగ్ తర్వాత జిమ్కి వెళ్తారు, కొంతమంది అయితే లైక్ యోగాకి వెళ్తారు. సో మేమైతే లైక్ యోగా జిమ్ వదిలేసి క్రికెట్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తాం. అంటే మీన్ టైం ఖాళీగా ఉన్న వాళ్ళు వెళ్ళి నెట్స్లో వెళ్ళి ప్రాక్టీస్ చేయడం, బ్యాటింగ్ చేయడం, బౌలింగ్ చేయడం. కొద్దిమంది మీద ఎవరెవరు వీక్ ఉన్నారు, ఫీల్డింగ్లో వీక్ ఉన్నారు. చాలా మంది లైక్ ప్రొఫెషనల్ కాదు కాబట్టి కొంతమంది క్యాచ్లు వదిలేస్తారు. అంటే ఒక క్యాచ్ వదిలేగానే మ్యాచ్లో తెలుసు మీకు, ఒక క్యాచ్ వదిలేగానే మ్యాచ్ పోయినట్టే. సో అందరూ కొంతమంది క్యాచ్ ప్రాక్టీస్లు అని అలా అని ఇండిపెండెంట్గా లైక్ సోలోగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా అందరూ స్ట్రాంగ్ అయ్యారు. లైక్ క్రికెట్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఆడుతున్నట్టున్నారు మీరు. ప్రొఫెషనల్ కాదండి, ఎందుకంటే తీసుకున్నాం ప్రొఫెషనల్. లాస్ట్ టైం చిన్న మార్జిన్ వల్ల ఓడిపోయాము. లైక్ అది చాలా బాధ కలిగింది. అంటే మేము తప్పు చేసి ఓడిపోతే అది వేరు, అంటే ఏం చేయకుండానే ఓడిపోయాము కదా లాస్ట్ టైం. అంటే ఎంత కష్టపడ్డాం, ఎంత బాగానే ఆడాం, అయినా కూడా ఎందుకు ఓడిపోయాము, సెమీఫైనల్స్కి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి అందరికీ మైండ్లో ఎక్కడో కొట్టింది. సో అందుకోసం ఈసారి జాగ్రత్త పడి ఆ తప్పులు చేయకుండా, చిన్న చిన్న తప్పులు ఏం చేయకుండా అందరూ ఏంటంటే కొద్దిగా ఇప్పుడు జిమ్కి వెళ్తాం, ఒక గంట చెక్ చేస్తాం. అలా కాకుండా తెలియకుండా మేము క్రికెట్ ఆడితే 2-3 గంటలు ఆడేస్తాం. సో మనకు కూడా మంచిదే కదా, లైక్ హెల్తీ వైజ్గా ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే అందరూ స్టార్ట్ చేసాం. 3 నెలల నుంచి అందరూ ఒక 15 members స్క్వాడ్ ఎవరు ఉన్నారో అందరూ బాగా గట్టిగా ప్రాక్టీస్ చేసాం. ఈసారి మీకు ఎవరు గట్టి కాంపిటీషన్ ఇచ్చే టీం అంటే ఎవరిది వస్తుంది? డెఫినెట్గా కర్ణాటక లైక్ ఇద్దరు మంచి ఛాంపియన్స్ టీమ్. ఇది లాస్ట్ సీజన్ బెంగాల్ గెలిచింది. సో ఈ బెంగాల్ సర్ప్రైజ్గా బెంగాల్ లైక్ ఇప్పుడు మేము బెంగాల్తో ఎప్పుడు ఓడిపోలేదు. సో ఈసారి కూడా బెంగాల్తో కూడా మ్యాచ్ ఉంది. సో డెఫినెట్గా బెంగాల్తో కూడా గెలుస్తాం అండ్ అన్ని టీంతో గెలుస్తాం. సో ఏ టీంతో ఓడిపోకూడదు బేసిక్గా. రేపు కర్ణాటక 8వ తారీఖు స్టార్ట్ అవ్వగానే అక్కడ సుదీప్ గారు మంచి ప్లేయర్, అక్కడ కర్ణాటకలో కూడా బాగానే ఆడతారు. వాళ్ళతో టీం ఎలా ఉండబోతుంది? ఆబ్వియస్లీ వాళ్ళు టఫ్ ఫైట్తోనే వస్తారు, వాళ్ళు స్ట్రాంగ్ టీంతోనే వస్తాం, మేము స్ట్రాంగ్ టీం. ఫస్ట్ మ్యాచ్తోనే మనకి ఫస్ట్ మ్యాచ్నే క్లైమాక్స్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ మ్యాచ్ గెలిస్తేనే ఆటోమేటిక్గా 90% కప్పు కొట్టేసినట్టే అంత ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మిగతాది 3 మ్యాచ్లు గెలిచి, అంటే ఫస్ట్ మ్యాచ్ గెలిస్తేనే ఆటోమేటిక్గా 3 మ్యాచ్లు ఆటోమేటిక్గా మన సైకలాజికల్గా గెలిచేస్తాం. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది అనుకో ప్రెషర్ ఉంటుంది. సో అందుకోసం మేము ఫస్ట్ మ్యాచ్కి గట్టిగా మేము ఫోకస్ చేసి గెలవాలని చాలా గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే. ఓకే, మన మ్యాచ్లో మీకు ఎవరు ఫేవరెట్ ప్లేయర్ అంటే ఎవరు వస్తారు? ఆబ్వియస్లీ మా కెప్టెన్ అఖిల్. మన టీంలో చాలామంది ఆల్రౌండర్స్, మీరు కానీ ఆది కానీ తమన్ గారు కానీ విశ్వ కానీ వీళ్ళంతా మ్యాక్సిమం ఆల్రౌండర్సే. మన దాంట్లో 7 నుంచి 8 మంది ఆల్రౌండర్స్ ఉన్నారు. 8 మంది ఆల్రౌండర్స్ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మన టీంని చూస్తే? డెఫినెట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే చూస్ చేసుకున్నాం, టీమే అలా చూస్ చేసాం, స్క్వాడ్ అలా చూస్ చేసాం. కొంతమంది షూటింగ్స్ బిజీ ఉన్న వల్ల వాళ్ళేమో ఆడలేకపోయారు కొంతమంది. సో వాళ్ళ ప్లేస్లో రిప్లేస్మెంట్ చేయడం, కొంతమంది న్యూ జనరేషన్ యాక్టర్స్ రావడం, వాళ్ళు లక్కీగా వాళ్ళు ప్లేయర్స్ అవ్వడం, స్కూల్లో కాలేజ్లో ఆడడం, సో వాళ్ళని చూస్ చేయడం. సో అలా జరిగింది. సో వాళ్ళని సీసీఎల్ కూడా పక్కగా ఉంటుంది. అంటే ఇన్ని సినిమాలు చేయాలి, సో మినిమం 10 movies చేసి ఉండాలి. సీసీఎల్లో రావాలంటే మినిమం లైక్ 15 movies చేసి ఉండాలి. సో ఇలాంటి రూల్స్ ఉంటాయి. సో లేకపోతే ఎవరు పడితే అదే కాదు కదా. సీసీఎల్ అంటే సెలబ్రిటీ క్రికెట్ లీగ్. సో దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ పాటించి అన్నీ ఆర్గనైజ్, మా కోచ్ కానీ కెప్టెన్ కానీ దాన్ని అన్నీ చూసుకొని ప్రాపర్గా చూస్ చేసుకొని లైక్ సెలెక్ట్ చేస్తారు. అది ఇప్పుడు కయ్యం గారు, ఇప్పుడు గతంలో చాలా బిజీగా ఉన్నారు సినిమాల్లో, ఈ మధ్యకాలం ఎందుకు తగ్గించారా, లేదు సినిమాల్లో కనిపించకపోవడానికి రీజన్? అలా ఏం లేదండి. నేను లైక్ మీకు తెలుసు, లైక్ యాక్టర్స్ది ఒక డైరెక్టర్స్ చేతిలో ఉంటుంది. ఏదైనా ఒక
ఒక రైటింగ్స్లో ఉంటుంది. యాక్టర్స్ లైఫ్ అనేది ఒక సినిమాలో బట్టి ఉంటుంది. ఎన్ని సినిమాలు చేసినా లాభం లేదు, కానీ ఒక సినిమా హిట్ అయితే డెఫినెట్గా ఒక పేరు వస్తుంది అది. సో ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ ద సక్సెస్. సో సక్సెస్ అయితే ఆటోమేటిక్గా యాక్టర్ కూడా వెలుగుతారు. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ద గుడ్ సక్సెస్ అండ్ ఒక మంచి రైటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. సో నాకు కూడా ఒక మంచి రైటింగ్, ఒక యాక్టర్ది లైఫ్ కూడా ఒక రైటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో నేను కూడా అలాంటి ఒక రైటింగ్ కోసం ఒక సినిమా చేశాను, దాంట్లో కాప్గా చేశాను. సో దానికి షార్ట్ హెయిర్, మొత్తం కాప్ అండ్ తెలిసి మీసాలు, షార్ట్ హెయిర్. అది కాకుండా ఇంకోటి ఒక క్యారెక్టర్ చేశాను, నాకు నచ్చింది దగ్గరగా. దాంట్లో డాన్, టిపికల్ డాన్, అందుకోసం లాంగ్ హెయిర్ అనమాట. సో దానికోసం అలా హెయిర్ పెంచుకున్నాను, దాంట్లో డాన్గా చేస్తున్నాను. సో హోప్ఫుల్లీ ఆ 2 సినిమాలు మంచి సక్సెస్ఫుల్ హిట్ అవుతాయని కోరుకుంటున్నాను, మంచి పేరు తెస్తానని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. గారు ఏమో యూట్యూబ్లో మంచి సక్సెస్ అయిపోయారు. అవును. ఈ మధ్యన కాలంలో ఎక్కడ చూసినా కూడా వదిన గారు యూట్యూబ్ చూస్తూనే ఉన్నారు. అవునవును. మీకు ఎట్లా అనిపిస్తుంది ఆవిడ యూట్యూబ్? యా, డెఫినెట్లీ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఫ్యామిలీలో లైక్ అన్నగారు అంటే ఆ హోదా, లైక్ అన్నగారు నా వైఫ్ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు, మా వదిన కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. సో ఫ్యామిలీలో ఈవెన్ మా వైఫ్ కూడా షీజ్ ఆల్సో యూట్యూబర్. లైక్ ఫ్యామిలీలో అందరూ మంచి పేర్లు. యూట్యూబ్ ఎలా ఉంది? మీ మిస్సెస్ గారు యూట్యూబ్ ఎలా ఉంది? బాగుంది. ఓకే, షీజ్ ఇస్ గోయింగ్ ఆన్. లైక్ ఐ మీన్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో, నాట్ మోర్ ఇన్ టు కుకింగ్, షీజ్ ఇన్ టు మోర్ లైక్ ట్రావెలింగ్ లైక్ చిన్న ఎస్థెటిక్ అంటారు. నాకు కూడా అంత తగలేదు, ఎందుకంటే మేమందరూ పాత టైప్ కదా. నేను ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండను. సో అది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది కైమ్తో చిట్ చాట్. అయితే ఈసారి 5th కప్ అయితే మందే అని చెప్తున్నాడు. ఈసారి మంచి క్యారెక్టర్తో అయితే మేము ముందుకు వస్తానని చెప్తున్నాడు.